వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే కామెంట్స్. కొత్తగూడెం జిల్లా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంకాల. విశాఖపట్నం జిల్లా కొవ్వాడ గ్రామంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ. ముస్లిం వివాహ చట్టం రద్దు, అస్సాం సంచలన నిర్ణయం. ఢిల్లీ చలో 29 వరకు వాయిదా. సరోగసి నిబంధనలో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం. అరుదైన ఘనత సాధించిన అశ్విన్ ఏకైక ఆసియా బౌలర్ గా రికార్డు. ఆర్చరీ ఆసియా కప్ లో ఫైనల్ కు దూసుకువెళ్లిన తెలుగు కుర్రాడు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆదేశించలేం, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే అన్నారు. బీజేపీ నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర మెదక్ పార్లమెంట్లోకి ప్రవేశించిన సందర్భంగా పటాన్ చెరువులో జరిగిన విజయ సంకల్ప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ మోడీ పాలనను కీర్తిస్తున్నాయన్నారు. మోడీ పాలనలో అన్ని వర్గాల అభివృద్ధిలో ముందుకు పోయేలా సుపరిపాలన అందిస్తున్నారన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు 400పై చిలుకు సీట్లతో కేంద్రంలో మోడీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అయోధ్యలో శ్రీరాముడు ఉంటే మెదక్ పార్లమెంటుకు రఘునందన్ ఉన్నాడని, అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్న తాను ఇక్కడ ఎంపీగా రఘునందన్ రావు గెలుపొందాలని ఆశీస్సులు అందిస్తున్నానని తెలిపారు. जो दुनिया में आज सबसे ज्यादा भारत को उस ऊंचाई तक पहुंचाने वाला आज दुनिया में एक ऐसा नेता जो दुनिया के तमाम लोग सबसे बड़ा नेता के रूप में नरेंद्र मोदी को जानते हैं. नरेंद्र मोदी జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంకాల అన్నారు. శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్ర ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్ రోగులకు అందుబాటులో ఉంటూ రోగులకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వైద్య చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రులకు పేదవారు వస్తారని మెరుగైన సేవలు అందించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని, వీటిని ప్రజలు వినియోగించుకునేలా చూడాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. అనంతరం ఆర్థోపెడిక్ వార్డ్, ఇంటెన్సివ్ కేర్ ను సందర్శించి అక్కడ రోగుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నం జిల్లా కొవ్వాడే గ్రామంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డ్స్ అందించారు. ప్రజలకు సేవ కల్పించే అవకాశం ఇచ్చిన సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా వాలంటీర్ల యొక్క కష్టాన్ని, సేవలను గుర్తించి మాకు వాలంటీర్ వందనం అంటే కార్యక్రమం ద్వారా సేవామిత్ర, సేవా వజ్ర, సేవా రత్న అనే ప్రోత్సాహ అవార్డ్స్ మాకు వాలంటీర్లకు ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా వాలంటీర్ల అందరి తరపు నుండి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం మంత్రుల కమిటీ చర్చలు చేపట్టింది. 16 ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డి సమావేశమయ్యారు. పీఆర్సీ బకాయిలు, పెండింగ్ టీఏలపై ఈ భేటీలో చర్చించారు. డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 27న చెలో విజయవాడకు ఏపీ ఐకాస పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బకాయిలు చెల్లించాలని వినతిపత్రం ఇచ్చిన రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై మంత్రి బొత్స చిరాకు పడ్డారు. ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యేందుకు సచివాలయానికి వచ్చిన మంత్రిని ఉద్యోగులు చుట్టుముట్టారు. సమస్యలను మంత్రికి ఏకరువు పెట్టారు. ఎన్నికల కోడ్ రాకముందే బకాయిలు చెల్లించాలని కోరే ఉద్యోగులపై బొత్స అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్కు బకాయిల విడుదలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. మరోసారి వచ్చి కలవాలని కోరారు. ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్న అసోంలోని బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా తొలి అడుగు వేసింది. సీఎం హిమంత శర్మ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముస్లిం వివాహ విడాకుల నమోదు చట్టం 1935ని రద్దు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది. కేబినెట్ మీటింగ్ అనంతరం రాష్ట్ర మంత్రి జయంత మల్లాబార్వా మాట్లాడుతూ ముస్లిం వివాహ చట్టాన్ని రద్దు చేయాలని మంత్రిమండలి నిర్ణయించినట్లుగా వెల్లడించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం.
ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. కేంద్రానికి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఢిల్లీ చలో ఆందోళనలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 29 వరకు నిలిపివేస్తున్నట్లు ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘం శుక్రవారం వెల్లడించింది. తమ తర్వాతి కార్యాచరణను 29న ప్రకటించాలని నిర్ణయించినట్లుగా కనోరీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రైతు నేత సర్వన్ సింగ్ తెలిపారు. ఎందుకు వాయిదా వేసిన కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. పిల్లలు కనలేని తల్లిదండ్రులకు వరంగా ఉన్న సరోగసి నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. భాగస్వామిలో ఎవరైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే వారు దాతల వీరిని ఉపయోగించుకునేలాగా సరోగసి నియమాల్లో సవరణలు చేసింది. గతంలో లోపాలు ఉన్నవారు మాత్రమే సరోగసి ఉపయోగించుకునేందుకు అర్హత ఉండేది. వీర్యం అండాలు కూడా దగ్గర బంధువులై ఉండాలి. పైగా భార్య లేదా భర్త ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని జిల్లా మెడికల్ బోర్డు ధృవీకరిస్తేనే వారు సరోగసి కోసం దాత అండాన్ని పొందే వీలుండేది. అయితే కొత్త నిబంధనలో వీర్యం అండం రెండూ కూడా దాతల నుంచి పొందేలా కేంద్రం నిబంధనలు మార్చింది. వైద్య కారణాల వల్ల గర్భం దాల్చలేని వ్యక్తులు, ఇతర సంతానోత్పత్తి ఆప్షన్లు లేని వృద్ధ మహిళలు దాత అండాల నుంచి ప్రయోజనం పొందవచ్చు. అలాగే స్పెర్మ్ డొనేషన్ కూడా పొందవచ్చని నిబంధనలు పేర్కొన్నాయి. తాజా నిబంధనల్లో సరోగసి పొందాలని భావించే వితంతులు లేదా విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలకు వర్తించవని కేంద్రం పేర్కొంది. సరోగసి చేయించుకునే ఒంటరి మహిళలు తప్పనిసరిగా వారి సొంత అండాలు, దాత స్పెర్మ్ ను ఉపయోగించాలని పేర్కొంది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న 4వ టెస్టులో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టులో ఇంగ్లాండ్ పై 100వ వికెట్ తీసిన తొలి భారత బౌలర్ గా నిలిచాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్ పై 1000కి పైగా పరుగులతో పాటు 100 వికెట్లు తీసిన ఏకైక ఆసియా బౌలర్ గా రికార్డుకెక్కాడు. బేస్ స్టోన్ అవుట్ చేయడంతో అశ్విన్ ఈ ఘనత నెలకొల్పాడు. ఇప్పటికే టెస్టులో ఇంగ్లాండ్ పై 1000 పరుగులు పూర్తి చేసిన అతను బేస్ స్టో వికెట్ తో 100 వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్ లో ఇంగ్లాండ్ పై 1000కి పైగా పరుగులు, 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ 4వ. ఇరాక్ లోని బాగ్దాద్లో జరుగుతున్న ఆసియా కప్ ఆర్చరీ లెగ్ 1 టోర్నీలో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్
పురుషుల రికర్వ్ వ్యక్తిగత కేటగిరీలో ఫైనల్ కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీస్ లో ధీరజ్ 7-1 తేడాతో ఉజ్బెకిస్తాన్ కు చెందిన అమీర్ ఖాన్ పై విజయం సాధించాడు. తొలి సెట్ లో డ్రా చేసుకున్న ధీరజ్ మిగతా 3 సెట్లను దక్కించుకుని ఫైనల్ కు చేరుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ విధానపరమైన విషయాలను పరిశీలించడంలో న్యాయస్థానాల పరిధి చాలా పరిమితంగా ఉంది. ఏ పథకమైనా బాగుంది లేదని చెప్పే అధికారం కోర్టుకు లేదని అభిప్రాయపడింది. ఆకలి, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై ఓ పథకాన్ని రూపొందించేలా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై శుక్రవారం జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. జాతీయ ఆహార భద్రతా చట్టం, ఇతర సంక్షేమ పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. ప్రభుత్వం తెచ్చిన పాలసీకి సంబంధించిన ఖచ్చితత్వం, సముచితత్వాన్ని పరిశీలించలేమని, అలాగే నిర్దిష్ట పథకాన్ని అమలు చేయాలనే ఆదేశాలను రాష్ట్రాలకు ఇవ్వలేమని వివరించింది. ప్రత్యామ్నాయ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్న సూచనలు ఇస్తామని అభిప్రాయపడింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం. కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే కామెంట్స్. కొత్తగూడెం జిల్లా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంకాల. విశాఖపట్నం జిల్లా కోవాడ గ్రామంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ. ముస్లిం వివాహ చట్టం రద్దు, అస్సాం సంచలన నిర్ణయం. ఢిల్లీ చలో 29 వరకు వాయిదా. సరోగసి నిబంధనలో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం. అరుదైన ఘనత సాధించిన అశ్విన్ ఏకైక ఆసియా బౌలర్ గా రికార్డు. ఆర్చరీ ఆసియా కప్ లో ఫైనల్ కు దూసుకువెళ్లిన తెలుగు కుర్రాడు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆదేశించలేం, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.